మేషరాశి వారికి ఈ వారం చాలా వరకు బాగుంది. గత వారం చెప్పిన దాంట్లో ఎటువంటి మార్పు లేదు. వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. వీరికి ఏలినాటి శని నడుస్తుంది. శని వీరికి చాలా బలంగా ఉన్నారు. అష్టక వర్గు, సర్వాష్టక వర్గులో మంచి బలం కలిగి ఉన్నారు. ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే అది నిర్విఘ్నంగా పూర్తవుతుంది. ముఖ్యంగా ధనాదాయం అనేది బాగా పెరుగుతుంది. వచ్చిన అవకాశాలు ఉపయోగించుకుంటారు. కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. చాలా వరకు ఏలినాటి శని నడుస్తుంది, మనం ఇలాగే ఉంటామా అనే భావన వద్దు. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావంలో కొన్నిసార్లు బాగుంటుంది, కొన్నిసార్లు బాగుండదు. అయితే గోచారరీత్యా గత వారం కంటే ఈ వారం శని చాలా బలంగా ఉన్నారు కాబట్టి, అదేవిధంగా భాగ్యాధిపతి, వ్యయాధిపతి అయిన గురువు చతుర్థంలో బలంగా ఉన్నారు, ఉచ్చబట్టి ఉన్నారు. ద్వితీయంలో రవి, పంచమాధిపతి రవి ద్వితీయంలో బలంగా ఉన్నారు. ప్రభుత్వ సంబంధించిన విషయవహారాలు, ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి కలుసుబాటుతనం ఉంటుంది. అదేవిధంగా ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టి ఏదైనా బయటికి వెళ్తే దిగ్విజయంగా పూర్తి అవుతుంది. కొన్ని వ్యవహారాలు, దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది వ్యవహారంలో. అయితే ఆ వ్యవహారాన్ని సక్రమంగా నిర్వర్తించి మీకు అనుగుణంగా మార్పు వచ్చే అవకాశం గోచరిస్తుంది. స్థిరచరాశుల విలువ పెరుగుతుంది. భూక్రయ విక్రయాలు లాభిస్తాయి. కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్తారు ఈ వారం. ఈ రాశులు జన్మించిన విద్యార్థులకు సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. దైవారాధన ఎక్కువ చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీరు ఎంచుకున్న విద్యలో వైద్య వృత్తి కావచ్చు, మెకానికల్ కావచ్చు, టెక్నికల్ కావచ్చు, సాఫ్ట్వేర్ సంబంధించింది ఏదైనా సరే దాంట్లో రాణించగలుగుతారు. అయితే ఒక్కొక్కసారి మనం చేయగలం లేదా అనే అపోహ ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి చక్కగా పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు చేసే ప్రయత్నం ఎటువంటి ఆటంకం లేకుండా దిగ్విజయంగా పూర్తవుతుంది. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు అనేవి ఏర్పడతాయి. గత వారం కంటే ఈ వారం కొంతవరకు మెరుగ్గా ఉంటుంది. అదేవిధంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే విధంగా గ్రహతులు గోచరిస్తుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, సినీ కళాకారులకు, చిరుస్థాయి వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. కష్టాన్ని తగిన ప్రతిఫలం కొంతవరకు ఈ వారం లభిస్తుంది. క్రయ విక్రయాలు లాభిస్తాయి. షేర్ మార్కెట్కి దూరంగా ఉండడం, స్పెక్యులేషన్కి దూరంగా ఉండడం చెప్పదగింది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ చేయండి, లేదంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయడం, శని స్తోత్రం చక్కగా ఎక్కువగా పఠించినట్లయితే శని అనుగ్రహం పొంది మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమ, కుబేరు కుంకుమతోటి అమ్మవారిని పూజించండి. ఎరుపు ఒత్తులతోటిను శనివారం నాడు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ గురువారానికి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.